ఇంతకీ ఇంటికి ఎందుకొచ్చావ్? ఏ పని మీద వచ్చావ్? నేను ఈ ఇంటికి ప్రేమ కోసం వచ్చాను. ప్రేమ? ఎవరిది? ఎవరి మీద? నాదే ప్రేమ. నేను దెయ్యం కాకముందు ఈ ఇంట్లో ఉండే కాళీచరణ్ అనే అబ్బాయిని ప్రేమించాను. నీది కూడా ప్రేమేనా? నాది ప్రేమ కాదు, దోమ కాదు, అది పెద్ద కథలే. అవును, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు కళాజ్యోతి. ఓహో, కాళాజ్యోతి, కాళీచరణ్ ఇద్దరు పేర్లు బాగా కలిసాయి. అందుకేనా ఈ ప్రేమ దోమ? అదేం కాదు, నేను ప్రమాదంలో ఉన్నప్పుడు చరణ్ నన్ను కాపాడడానికి ఎంతో ట్రై చేశాడు. ఏంటి ట్రై అంటే నిన్నెత్తుకుపోవడమా ఏంటి? ఇదో మట్టి బుర్ర. ట్రై అంటే తప్పించుకోవడానికి అని అర్థం. అవునా, అలాగా. అవును, అవును. అసలు ఈ ఇంటికే ఎందుకొచ్చావు? అతను ఇక్కడే ఎక్కువగా ఉంటాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చాలా సంవత్సరాల క్రితం నేను చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తున్నాను. అయ్యో, అలానా? సర్లే, ఇక వెళ్ళి పడుకో, నాకు చాలా పనుంది. నీకేం పని ఉంటుంది దయ్యానికి? ఇక నువ్వు ఆపు. ఓ, సారీ 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 సారీ. మీకు ఇంగ్లీష్ రాదుగా? క్షమించండి క్షమించండి క్షమించండి. అలా రా దారికి. అవును, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్న పోలీసు, మా అమ్మ ఎంఆర్ఓ. సర్లే గాని నీకిక్కడ ఎలా ఉంది? ఏమైనా ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉంది. కంఫర్ట్ అంటే? చాలా చండాలంగా ఉంది. ఓ మంచిదే, అదేగా కావాల్సింది. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ అట్టుపల్లి వ్యాపారం, నాన్న కూరగాయల వ్యాపారం. మేం చాలా పేదోళం. అంటే బాగా రిచ్ అనే కదా అర్థం? అవును, బాగా రిచ్చే. ఉండడానికి ఇల్లు కూడా లేదు. మేము నీలా రిచ్ ఏం కాదులే, మేము పూరే. మాకు 4 ఇల్లు, 5 కార్లు, 6 హోటల్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. మీరు బాగా పేదవాళ్ళు, అందుకే అన్ని కార్లు, ఇల్లులు, హోటల్స్ ఉన్నాయి. నువ్వెందుకు చదువుకోలేదు? నేను చెప్పాను కదా, మేం బాగా రిచ్ అని. మా అమ్మా నాన్న దగ్గర అస్సలు డబ్బులే ఉండవు. మీ అమ్మా నాన్నలాగా మా అమ్మా నాన్న దగ్గర డబ్బులు ఎక్కడివి? పోలీసులకి ఎంఆర్ఓలకి బోల్డ్ లంచాలు వస్తాయి లేవే. ఏటి లంచాలా? 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 అవును, జీతాలేం సరిపోతాయి? లంచాలే కదా. పనికిరాని ఇల్లు, కార్లు, హోటల్స్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. లంచాలు లంచాలు లంచాలు. ఆ లంచాల మాట వింటేనే నాకు సిరాకేస్తుంది. ఎందుకంటే మా అమ్మా నాన్న లంచాల వల్లే చచ్చిపోయారు. అయ్యో, అలానా? నువ్వేం బాధపడకు, నేను నీకు తోడుంటానులే. అలాగే అలాగే. ఈ ఇంట్లో ఈ రోజు రాత్రికి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు వస్తావా? నువ్వు కూడా చెయ్యి కలుపుతావా? నేను చెయ్యి కలపను, కాలు కలపను. నాకు అసలు డాన్సే రాదు. టైం ఎంత అయింది? అబ్బో, 3 అయింది. అబ్బో, ఇక్కడ టైం 5 అయిందే. ఈ ఇంట్లో మనుషులు ఎప్పుడూ ఫాస్ట్ గానే ఉంటారు. 2 గంటల ముందు పెట్టుకున్నారు టైంని. ఈ రాత్రి నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను రెస్ట్ తీసుకోవాల్సిందే. రెస్ట్ అంటే పోయి ఆడుకోవడమే కదా? కాదు, రెస్ట్ అంటే ఎల్లు గంతలేయడం అమ్మా. ఓహో, అలాగనా? ఇదేంటి, ఈ గోడ మీద ఒక ఫోటో, ఆ గోడ మీద ఒక ఫోటో పెట్టుకున్నారు? అసలు ఎవరు వీళ్ళు? వాళ్ళు మనలాగా కోరికలు మనసులో ఉంచుకొని చచ్చిపోలేదు, కోరికలు లేకుండా చచ్చిపోయారు. అందుకే స్వర్గానికి వెళ్ళారు, గోళ్ళ మీద హ్యాపీగా ఉన్నారు. మరి మనమెందుకు దెయ్యాలమయ్యాము? మనం మైండ్ నిండా, మనసు నిండా కోరికలు నింపుకొని ఆ కోరికలు సావుక, మనము సావుక, ఇగో ఇలా దెయ్యాలు భూతాల్లో మిగిలిపోయాం. అవునా? చా, మన బతుకులు మనమునా. అందుకే ఎవ్వరూ మితిమీరిన కోరికలతో బ్రతకూడదు. జీవితాన్ని ప్రశాంతంగా ఉండే మార్గం ఎత్తుక్కోవాలి. అప్పుడే మనిషి జీవితం ధన్యమవుతుంది. ఓహో, అవునా? అవును, తర్వాత జన్మలోనైనా
స్వర్గానికి పోవాలని కోరుకుందాం. సరేలే, అందుకే మనుషులు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా అనే సామెత వాడుతున్నారు. ఆ లవ్ గుర్తేటి, ఆ బ్యాట్ ఏటి, నువ్వు నీ అవతారమునా? నేను బతికున్నప్పుడు ఇది నా చరణ్కి ఇద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు ఇవ్వడం అవ్వలేదు. అందుకే నా దగ్గరే ఉంచుకున్నాను. చరణ్కి టెన్నిస్ అంటే చాలా ఇష్టం, ఇది కూడా నా దగ్గరే ఉంచుకున్నాను. ఓకే బాయ్. బాయ్. అబ్బా నా అందం చూడండి. అబ్బా నా అందం, నేను నా అందం. అందం, ఎంత అందంగా ఉన్నాను. నా అందం చూడండి రా. అబ్బా ఈ రోజు ఈ అందానికి పార్టీలో అందరూ పడిపోవాలి. హలో హలో హలో. డోరు భలే నిదానంగా తీసావే. ఏమనుకుంటున్నావు నా టాలెంట్ అంటే? మరి నీ టాలెంట్ తగలయ్యా. అదేం టాలెంటే, నేనెక్కడా చూడలేదు. ఏడ్సావులే, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందిరా, వెళ్ళాలి. స్టార్ట్ అయిందంటే అయిపోయిందనేగా అర్థం. కాదు కాదు, స్టార్ట్ అయిందంటే అయిపోయిందని కాదు, ఎప్పుడో అయిపోయిందని. అవునా, సరే కానీ స్టార్ట్ చేయి ముందు. ఈ ప్రోగ్రామ్ కి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, తెలుసా నీకు? అవునా? ఇలా 10 minutes వెయిట్ చేయి, నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తాను. సరే, ఈ లోపు ఒక సిప్ వేస్తావా ఏంది? ఏసేయ్. వద్దొద్దొద్దొద్దు, రాత్రి తాగింది బాగా తలకెక్కేసింది, ఇంకా దిగలేదు. హలో అవని, ఎక్కడున్నావు? పండరీపురం నుంచి బ్యాంక్ కాలనీకి రావడానికి ఇంతసేపు ఏంటే? కమాన్ కమాన్, త్వరగా రా, పార్టీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఉంటాను, బాయ్. నువ్వు ఈలోగా ఒక సిప్ వేస్తుండమ్మా, ఈలోగా మా ఫ్రెండ్స్ వస్తారు. అలాగే. హలో నయని, ఎక్కడున్నావు? ఓ త్వరగా రా, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అయినా ఎన్టీఆర్ కాలనీ నుంచి రావడానికి ఇంత టైం ఏంటి? త్వరగా రా. త్వరగా రా. సరే, త్వరగా వచ్చేసే. బాయ్. హలో కామ్ని, ఎక్కడే? అందరూ ఫ్రెండ్స్ అంతా వచ్చేస్తున్నారు, ఇంకా ఎంతసేపు? ఓసి నీ కామం తగలయ్యా, త్వరగా రా. రావే, నీ దెబ్బకి అడ్డ రోడ్డు అదిరిపోతుంది. త్వరగా రా, కామం తర్వాత చేసుకోవచ్చు. రావే. హలో మందాకిని, మందాకిని ఎక్కడే? త్వరగా రావే మందాకిని. నాకు కబుర్లు చెప్పకే. సుబ్బయ్య తోటలో నువ్వేం వేషాలు వేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? సుబ్బయ్య తోట నుంచి మా ఇంటికి రావడానికి నీకు ఎంత టైం పడుతుంది? నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? నీ దెబ్బకి సుబ్బయ్య తోటలో సందడే లేకుండా పోయింది. త్వరగా రా, త్వరగా రా. ఓకే బాయ్. ఓకే ఓకే, మా ఫ్రెండ్స్ అంతా 5 minutes లో వచ్చేస్తున్నారు. నువ్వు ఖాళీగా ఉండడం ఎందుకు? ఒక సిప్ అయ్యొచ్చు కదా. నీ సిప్పు తగలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలే నా తల పగిలిపోతుందని. నువ్వు నీ ప్రోగ్రామును సరిపోయిందే నాకు. మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈలోపు ఒక సిప్ వేసుకో. వేస్తాలేవే, ఒక్క సిప్పేగా. ఇప్పటికే ఎక్కువైంది కానీ. అదిగో వచ్చినట్టున్నారు, తొందరగా కానీ కానీ. హాయ్ హాయ్, వెల్కమ్ వెల్కమ్. హాయ్, రండి రండి. హాయ్, రండి రండి. థ్యాంక్ యూ రండి, కూర్చోండి. హలో ఫ్రెండ్స్, వీడు నా ఫ్రెండ్. ఎప్పటి నుంచో బ్యాంక్ కాలనీలోనే ఉంటున్నాడు. ఒక్కొక్కరు వచ్చి పరిచయం చేసుకోండి వీడిని.
హాయ్ ఐఎమ్ అమని పండరీపురం. హాయ్ హలో హాయ్ ఐ యామ్ నైని ఫ్రమ్ ఎన్టీఆర్ కాలనీ. ఓ ఓకే క్యూట్. హాయ్ ఐఎమ్ కామిని ఫ్రమ్ అడ్డ రోడ్. ఓకే ఓకే. హాయ్ ఐఎమ్ మందాగిని ఫ్రమ్ సుబ్బాయి తోట. ఏంటి అందరూ 3 అక్షరాల పేర్లు పెట్టుకుంటే నువ్వు 4 అక్షరాల పేర్లు పెట్టుకున్నావు మందాకిని అని? అంటే ఈ మందకి నువ్వు కాపలా కాస్తా ఉంటావా ఏంటి? ఇదేంటో వదినా, ఇదెంత కామంతో పడుకుంది, లోపలికెళ్ళి చావచ్చుగా. ఆపవే వదినా, అది కామంతో కాదు పచ్చ కామెరలతో పడుకుంది. అదెళ్ళి అక్కడ కూర్చోవడం ఏంటి, మనం పరిచయం చేసుకోవడం ఏంటి అసలు? అలా అనమాకే, అది చాలా సీనియరు. అంటే మనం సీనియర్ కామా ఏంటి? మనము సీనియర్సే. 200 300 ఏళ్ళు మన బతుకులు, కానీ అది 3 సంవత్సరాలు. ఏంటి 999 999 ఏంటి? ఓ గ్రేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా ఒక్కరోజు పూర్తయితే 1000 సంవత్సరాలు పూర్తవుతుంది. రండి అందరూ సన్మానం చేద్దాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగ్రాట్స్. హాయ్ హాయ్ హాయ్. హాయ్ హాయ్. ఇదేం స్నాక్స్? ఇది 5000 ఇయర్స్ బ్యాక్ మా ముది తాత పెద పోటుగాళ్లే. అప్పుడు డైనోసార్లు గుడ్లు తీసుకొచ్చాడులే వేటకెళ్ళి, అవి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడే డైనోసార్ ఎగ్స్ ని మంచూరియా చేసి పెట్టానులే. తినండి, చాలా టేస్ట్ గా ఉంటాయి. అది ఆ డైనోసార్ మా తాత గుడ్లు తీసుకొచ్చాడని ఆ గుడ్ల కోసం వచ్చింది. మా తాత దాన్ని కూడా చంపేశాడు. ఇదిగో దాందే ఈ పుర్రె. పోటుగాడు కాదే, వేటగాడు అంటారే, వేటాడేవాడిని. వేటగాడంటే డైనోసార్లు వేటాడుతాడు, మరి పోటుగాడంటే ఏంటి? పోటుగాడు అంటే అది వేరే ఉంటదిలే, ఎట్లా ఉంటది పోటుగాడు అంటే. అబ్బా సూపర్. పోటుగాడంటే అదే, తలుచుకుంటుంటేనే కామం కాళ్ళ నుంచి తల దాకా కామాకి రగిలిపోతుంది. అబ్బా ఆ ఆ. ఆగాగు, నీ కామం తగలయ్యా, అంతా తగలబెట్టేలా ఉన్నావు నువ్వు నీ యాక్షన్లు. అంతేనంట. సారీ. అబ్బో నీదేందే బాగా పెద్దదిగా ఉంది. నువ్వెప్పుడు చూసావే? మోసుకోవే, నువ్వు నీ ముదరష్టపు జోకు. నేను అన్నది దాని సిగరెట్ గురించి, నువ్వేదో ఊహించుకుంటున్నట్టున్నావు. అవునా? మీరు మీ కుళ్ళు జోకులు, ఇక ఆపండి మీ గోల. ఆపండే. నేను ఈ సిగరెట్ 3 ఇయర్స్ బ్యాక్ షూటింగ్ పని మీద ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుందిలే, నేను అప్పుడు తెచ్చుకున్నాను ఈ సిగరెట్. ఇదేంటిదే? దీన్ని సురాపానం అంటారు. ఇది 1000 సంవత్సరాల క్రితంది. ఈ సిగరెట్ బ్రాండ్ ఏంటి? దీని పేరు ఓవర్ స్పీడ్ కాజ్ డెత్. దీని బ్రాండ్ ఏంటి? ఇది గరుడ పానం, ఓవర్ డ్రింక్ ఎర్లీ గాన్. మీరందరూ ఇంత దగ్గరలో ఉండి ఎప్పుడూ నా దగ్గరికి రాలేదేంటి? ఏమొస్తాము, సమ్మర్ కదా, బయటికి రావాలంటే భయంగా ఉంది. ఎండలు రాటెక్కిస్తున్నాయి. అవును నిజమే కదా. అవును నిజమే. అందరూ ఉండేది రిచ్ ఏరియాలే. అందరి ఇళ్లలోనూ సెంట్రల్ ఏసీలు ఉంటాయి. ఓనర్స్
సమ్మర్ కి టూర్ వెళ్ళారు. ఇంకా అంతా మన ఇష్టమే. అబ్బా బాగా ఉక్కుపోస్తుంది. నీ హౌస్ లో సెంట్రల్ ఏసీ లేదా? కాదే, ఈ హౌస్ ఓనర్ కొంచెం పేదవాళ్లే, ఒక రూమ్ లోనే ఏసీ ఉంచుకున్నాడు. ఈ ఇంట ఆయనకి పెళ్ళం పిల్లలంటే బాగా ఇష్టమే. అందుకనే ఒక రూమ్ లోనే ఏసీ పెట్టి ఆ రూమ్ లోనే అందరూ పడుకొని సత్తారు. బాగా పిసినారు అనుకుంటానులేవే. అయ్యో పిసినారు కాదే, జాగ్రత్తే. చాలే, ఏదో పెద్ద మీ సొంతిల్లులా ఫీల్ అవుతున్నారు. కబుర్లాపి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. అబ్బో వదినా, ఇదేం విడ్డూరమే. ఎంత డబ్బుంటేనేమి మరి హాల్లో లెట్రిన్ బేసిన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? చూడొదినా, మరి బలిసిన వ్యవహారం కాకపోతే. అబ్బా ఈడోడేక మరి ఎంత అర్జెంట్ అయితేనేమి హాల్లోనే పనిగా ఇచ్చేస్తున్నాడు. అర్జెంటా ఆవకాయ దొరుకుతున్నాయి కదా అని సమ్మర్ లో మ్యాంగోలు తెగ లాగించాడులే. అందుకే నిన్నటి నుంచి విజయవాడ వరదల్లాగా ఏర్లై పారుతున్నాడు. ఏంటి కింద నెత్తురు చుక్కలు? అందరికి బంక విరేచనాలు నార్మల్ విరేచనాలు అవుతుంటాయి, వీడికేంటే నెత్తురు విరేచనాలు అవుతున్నాయి. నువ్వు మరీ వదినా, 1-2 సార్లు అయితే సరిపోయేది. ఇప్పటికే 40-50 సార్లు అయ్యింది. ఇక నెత్తురు కాకపోతే ఇంకేం వచ్చేది కింద నుండి? అయినా హాల్లో ఎందుకే అక్క? అటు ఇటు తిరిగితే అక్కడే పడిపోతాడేమోనని హాల్లోకే బేసిన్ పీక్కొని రమ్మన్నానులే వదినా. అందుకే ఇక్కడ తెచ్చి పెట్టాడు. అన్ని దాని మీద పని కానిచ్చేస్తున్నాడు. మరి కిందన కడుక్కునే సంగతి ఏందక్క? ఏం కడుగుడులే, ఒకసారి కడిగినా 10 సార్లు కడిగినా అదే కడుగుడుగా. అందుకే మొత్తం ఇక్కడే చేపిస్తున్నాం. అందుకే అంత వాసన వస్తుంది. ఈడో అవతారం అంటే నా అవతారానికి ఏంటి 60 జిల్లాల అన్నగాడిని. నువ్వు చూసుకో, నువ్వు నీ అవతారం. అయినా ఏంటే వదినా వీడింత బక్క చిక్కిపోయాడు? ఏం చెప్పమంటావులే వదినా, ఆడికి లేని అలవాట్లు. మందు గిందు మట్కా చిట్కా పేక అన్నీ ఉన్నాయిలే. డాక్టర్ చూపించాక? చూపించా చెల్లి, చెప్తే వింటేగా. మరీ ఎక్కువ చేస్తున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి. వెనకతల మందు బాటిలేంటే విడ్డూరం కాకపోతేను? మందుతోనే పైన మూతి కిందన ముడ్డి అన్ని మందుతోనే కానించేస్తున్నాడు. మరీ ఎక్కువైందిలే, పోయే రోజులు దగ్గర పడుతున్నట్టున్నా. మరి మీరే ఇక్కడ టెస్ట్ చేసుకొని కూర్చుంటారు. మరి అందరూ చచ్చాక బయటకు వచ్చిన వాళ్ళవేగా, మరి విడ్డూరంగా మాట్లాడుతున్నారు మీరు.